హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ టు బీఎస్సీ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం యూనిట్ 1 ద ప్లేన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనము ద ప్లేన్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం యూనిట్ 1. ఓకేనా. సో ముందుగా డెఫినేషన్ చూద్దాం. ముందుగా ప్లేన్ అంటే ఏమో డెఫినేషన్ చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, డిఫైన్ ఏ ప్లేన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్లేన్ గురించి మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకేనా. సో ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్ సచ్ దట్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ కంప్లీట్లీ లైస్ ఇన్ ద same surface. Okay na. So or if any 2 points are taken on the surface, the line joining them lies on the surface, then the surface is called a plane. Okay na. So ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ చూడండి, నేను సింపుల్గా చెప్పేస్తాను. సో చూడండి, ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఉంది అనుకుంటే, ఈ పాయింట్ మనకి దేనిపైన ఉన్నట్టు? ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ పాయింట్ ఉంటే అది మనకి దేనిపైన ఉన్నట్టు? ఓకేనా. సో దేనిపైన ఉన్నట్టు అంటే మనకి ఇక్కడ ఈ పేపర్ పైన ఉన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఈ పేపర్ అనేది మనకి ఏమైపోతుంది అంటే ప్లేన్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సింపుల్ కాన్సెప్ట్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి ఇదంతా పేపర్ అంతా ప్లేన్ అయిపోతే ఇట్లుంటుంది అన్నట్టు. ఓకేనా. సో ప్లేన్ అయిపోతే ఇక్కడ మనకి ప్లేన్ పైన ఉంది చూడండి పాయింట్ అనేది. ఓకేనా. సో ఈ విధంగా అంటే మనకి ఇక్కడ పాయింట్ దేనిపైన ఉన్నట్టు? ఇప్పుడు మనకి ప్లేన్ పైన ఉన్నట్టు, అంటే యాక్చువల్గా పేపర్ పైన ఉన్నట్టు. ఇక్కడ మనకి పేపరే ప్లేన్ అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే మీరు, ఇంతకుముందు మనము 3D గ్రాఫ్ కూడా చూసాం. ఓకేనా. సో ఇంతకుముందు మనం 3D గ్రాఫ్ చూసినప్పుడు ఎలాగుంది, ఇక్కడ మనం చూసినట్టయితే ఇలా ఉంది చూడండి. ఓకేనా. సో ఈ విధంగా వస్తుంది అన్నట్టు, యాక్చువల్గా ఈ విధంగా. ఓకేనా. సో చూడండి, ఇలా ఉంటుంది. సో ఇది మనకి ఎక్స్ అయితే ఇది మనకి ఎక్స్ డాష్. ఓకేనా. సో జెడ్ అయితే ఇది మనకి జెడ్ డాష్. ఇది మనకి వై అయితే ఇది మనకి వై డాష్. ఓకేనా. సో జస్ట్ చూసాం, ఇక్కడ మనకి సైడ్ నుంచి చూసాం అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ డాష్. ఓకేనా. సో ఇదంతా ఒక ప్లేన్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా. సో ఎక్స్ డాష్ ఒక ప్లేన్ అయిపోద్ది ఇదంతా. ఓకేనా. సో ఇక్కడ వై డాష్ ఇదంతా ఒక ప్లేన్ అయిపోతుంది. ఓకేనా. సో చూడండి, జెడ్ డాష్ ఇదంతా మనకు ఒక ప్లేన్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా అన్నట్టు ఇక్కడ మనకి ఎక్స్ డాష్ ప్లేన్, వై డాష్ ప్లేన్, జెడ్ డాష్ ప్లేన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. మళ్ళీ దాని లోపల, ఓకేనా. సో దాని లోపల మరి మీరు ఫస్ట్ ఆక్టాంట్ అనుకుంటారు కదా. సో ఫస్ట్ ఆక్టాంట్లో మరి మనకి XY ప్లేన్, మరి YZ ప్లేన్ ఇలా వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అంతా మనకి అంతా ప్లేన్స్తోనే ఉంటుంది అన్నట్టు ఇక్కడ అంతా. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ప్లేన్ అంటే ఏం లేదు. చూడండి, ఇక్కడ మన డెఫినేషన్ ప్రకారంగా వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్. ఓకేనా. సో ప్లేన్ అనేది ఒక సర్ఫేస్ అన్నట్టు. ఓకేనా. ఒక సర్ఫేస్ అన్నట్టు. సో సచ్ దట్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్. ఓకేనా. సో కంప్లీట్లీ లైస్ ఇన్ ద సేమ్ సర్ఫేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నారంటే 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయనుకుందాం. సో 2 పాయింట్స్ని జాయిన్ చేసాం అనుకుందాం. ఓకేనా. సో 2 పాయింట్స్ జాయిన్ చేసామనుకుంటే, ఓకేనా. సో ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఎక్కడ ఉన్నట్టు? మనకి ఇక్కడ చూసినట్టయితే పేపర్ పైన ఉన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి పేపరే ఇక్కడ ఏమైపోతుందంటే సర్ఫేస్ అయిపోతుంది. సో సర్ఫేస్ అంటే నథింగ్ బట్ ప్లేన్ అన్నట్టు. ఓకేనా. సో దీన్నే మనం ఇక్కడ ప్లేన్ అంటున్నాం అన్నట్టు. ఓకేనా. సో దీన్ని మనము 3Dలో చూస్తాం అన్నట్టు. ఓకేనా. సో దాన్ని మనకి ప్లేన్ అంటున్నాం అంతే అన్నట్టు. ఓకేనా. సో చూడండి, ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్ సచ్ దట్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ కంప్లీట్లీ లైస్ ఇన్ ద సేమ్ సర్ఫేస్. ఓకేనా. సో ఇక్కడ మనకి సేమ్ సర్ఫేస్ పైన మనకి ఇక్కడ 2 పాయింట్స్ జాయిన్ అయ్యి ఒక లైన్ సెగ్మెంట్ ఉంది అనుకుంటే, అది మనకి ఆ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ ప్లేన్ అని అంటున్నాం. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకి ఎలాగంటే, ఇక్కడ మనకి ఈ పేపర్ మొత్తాన్ని కాకుండా, ఓకేనా, సో ఒక చిన్నగా ఇలా డ్రా చేస్తాం అన్నట్టు ప్లేన్ని. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇలా సింబల్తో మనం ఇక్కడ చూసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సింబల్ ఇక్కడ ఉంది కదా. సో ఇది మనకి ప్లేన్ అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ మనకి ప్లేన్ లోపల మనకి ఒక లైన్ ఉంది అన్నట్టు యాక్చువల్గా. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఈ సర్ఫేస్ని మనం ఇక్కడ ఏమంటున్నాము? ప్లేన్ అంటున్నాం. దేనిపైన ఉంది ఆ లైన్? ఓకేనా. సర్ఫేస్ పైన ఉంది. ఆ సర్ఫేసే మనం ఇక్కడ ప్లేన్ అంటున్నాం అంతే అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. లేకుంటే ఈ డెఫినేషన్ అన్నా, లేకుంటే ఇది కూడా, ఇఫ్ ఎనీ 2 పాయింట్స్ ఆర్ టేకెన్ ఆన్ ద సర్ఫేస్. ఓకేనా. ఒకవేళ మనం 2 పాయింట్స్ ఒక సర్ఫేస్ పైన తీసుకున్నట్టయితే, the line joining them lies on the surface, then the surface is called a plane. ఓకేనా. సో ఇక్కడ అదే అంటున్నాడు చూడండి. ఇక్కడ మనం 2 పాయింట్స్ ఉంటాయంటున్నాడు. ఒక లైన్ జాయిన్ చేస్తే ఆ లైన్ మనకి ఒక ప్లేన్ పైన, ఓకేనా. సో ఆ సర్ఫేస్ పైన ఉండే సర్ఫేస్ దాన్ని ఇక్కడ మనకి ప్లేన్ అంటున్నాం. అంటే మనకి ఇక్కడ ప్లేన్ పైన ఉంది అనేసి అర్థం అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే పాయింట్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇలా 3 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ 3 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ మనకి ఒక ప్లేన్లో ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ అంటే మనకి ప్లేన్ పైన ఉన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ ప్లేన్ అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి లైన్ అనేది కూడా ఇక్కడ మనకి ఎలాగుంది? ప్లేన్ పైన ఉంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పాయింట్స్ కూడా ప్లేన్ పైన ఉన్నాయి. అదే విధంగా మనకి లైన్ పర్పెండిక్యులర్గా ఉంటాయి ప్లేన్కి. ఓకేనా. సో మళ్ళీ ప్లేన్కి మధ్య యాంగిల్,
ఓకేనా. సో మళ్ళీ ప్యారలల్ ప్లేన్స్, పర్పెండిక్యులర్ ప్లేన్స్, ఓకేనా. సో యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్, అదేవిధంగా కోప్లానార్ అవన్నీ చూస్తామన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక ప్లేన్కి జనరల్ అంటే మనకి అన్ని ప్లేన్లకి మనకి ఇక్కడ జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ద జనరల్ ఫామ్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్, ఓకేనా. సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకేనా. సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది మనకి జనరల్ ఫామ్ అన్నట్టు, ఓకేనా. అంటే మనకి అన్ని ప్లేన్స్కి వర్తించే జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ 0 అంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్క ప్లేన్ ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఈ ఫామ్లోనే ఉండాలి, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ప్రతి ఒక్క ప్లేన్ మీరు ఏ ప్లేన్ అన్నా చూసుకోండి, మీరు ఖచ్చితంగా మనకి ప్లేన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటాయి, ఓకేనా. ఎనీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్, ఓకేనా. సో ఎనీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ చూడండి, అంటే మనకి ఇక్కడ ఎక్స్కి స్క్వేర్ లేదు, వైకి స్క్వేర్ లేదు, జెడ్కి స్క్వేర్, ఈ విధంగా మనకి స్క్వేర్ లేకుండా ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్, ఓకేనా. సో ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ అంటున్నారు చూడండి. మనకి ప్లేన్ అనేది ఖచ్చితంగా ప్లేన్ ఈక్వేషన్ అంటే జనరల్ ఫామ్ ఆఫ్ ప్లేన్ ఖచ్చితంగా ఏ విధంగా ఉంటుంది అంటున్నారు, ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్లోనే ఉంటుంది అంటున్నారు. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి డి అనేది కాన్స్టెంట్, ఇక్కడ మనకి యాక్చువల్గా ఏ బి సి అనేది డిఆర్స్ అయిపోతాయి, ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే వేర్ ఏ బి అండ్ సి ఆర్ డిఆర్స్ ఆఫ్ నార్మల్ అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏబిసి అనేది డిఆర్స్ అయిపోతాయి, అదేవిధంగా డి అనేది మనకి ఇక్కడ ఏమైపోతుంది, కాన్స్టాంట్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ ఏంటివి అనేది మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వెళ్ళేటప్పుడు క్లారిటీగా చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనకి జనరల్ ఫామ్ ఆఫ్ ప్లేన్ అంటే ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0 అన్నట్టు, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి, ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మరి నెక్స్ట్ ప్యారలల్ ప్లేన్స్ చూస్తాం, ప్లేన్ పైన ప్లేన్ చూస్తాం, ఓకేనా. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ చూస్తాం, ఓకేనా. సో మనం నిదానంగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక చిన్న, ఓకేనా. సో చిన్నది ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లై ఇన్ ద డిఫరెంట్ ఆఫ్ spaces or lie in the same half space of the plane x plus 2y plus 2z minus 9 equals to 0 అని ఇచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు 2, 3, 5, 0, 4, -7 అని 2 పాయింట్స్ ఇచ్చాడు. అదేవిధంగా కింద కూడా 1, 2, -5, 0, 4, -7, ఓకేనా. సో ఈ విధంగా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ పాయింట్స్, అంటే మనకి ద ఫాలోయింగ్ పాయింట్స్ అంటే ఇవి రెండు, ఓకేనా. ద ఫాలోయింగ్ పాయింట్స్ లై ఇన్ ద డిఫరెంట్ హాఫ్ స్పేసెస్ ఆర్ లై ఇన్ ద సేమ్ హాఫ్ స్పేస్ ఆఫ్ ద ప్లేన్ అంటున్నాడు. ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z minus 9 ఈక్వల్స్ టు 0, ఓకేనా. సో ఈ విధంగా, సో అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఒక ప్లేన్ ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్లా, ఓకేనా. సో ఒక ప్లేన్ ఇచ్చాడు, ఒక ప్లేన్ ఇక్కడ మనకి ప్లేన్ ఇదంతా వచ్చేసి మనకి ఇప్పుడు న్యూట్రల్లో ఉంటుంది, ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ 0 అన్నట్టు, ఓకేనా. సో ప్లేన్ ఇక్కడ మనకి ప్లేన్ సర్ఫేస్ అంతా మనకి ఏమైపోతుంది 0 ఉంటుంది, ఓకేనా. సో 0 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ముందర మీరు పైకి వచ్చినట్టయితే, ఓకేనా. సో పైకి వచ్చినట్టయితే మనకి అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఓకేనా. సో మనకి ప్లేన్ కిందికి వచ్చినట్టయితే, ఓకేనా. సో ప్లేన్ నుంచి మీరు కిందికి వచ్చినట్టయితే మనకి అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ ఎలాగంటే ప్లేన్ ముందర అంతా ఇదంతా ఆఫ్, ఇక్కడ ఇదంతా ఆఫ్ అంతా మనకి, అంటే మనకి ఇక్కడ న్యూట్రల్ నుంచి పైకి అంతా ఇదంతా ఆఫ్, మరి కింద నుంచి, ఓకేనా. సో కింద నుంచి మరి 0 నుంచి ఇక్కడ కింద అంతా మరి నెగిటివ్, ఇది విధంగా ఆఫ్ అన్నట్టు, ఓకేనా. సో ఈ విధంగా మనకి 2 ఉంటాయి అన్నట్టు, ఇలా 2 పార్ట్స్, ఓకేనా. సో ఇక్కడ ఉంటే అయితే మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఈ 2 పాయింట్స్ ఇక్కడ పైన లై అవుతాయా అంటే ఒక సైడ్ లై అవుతాయి, అంటే మనకి ఇక్కడ పైన ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ముందర ఉంటాయా లేకపోతే కింద ఉంటాయా ఇంకొక సైడ్ ఉంటాయా అనేది కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు, అదే విధంగా దీనికి ఎట్లా చేయాలో దీనికి కూడా అట్లే చేయాలన్నట్టు, ఓకేనా. సో అదే చూడండి డిఫరెంట్ హాఫ్ స్పేసెస్ అంటున్నాడు, అంటే మనకి ఇక్కడ మనకి ప్లేన్ అనేది న్యూట్రల్, ఓకేనా. సో న్యూట్రల్ ఇక్కడ పైన వాల్యూస్ అంటే ఎక్కడ ఉంటున్నాయి అనేది, అదేవిధంగా కింద నుంచి మరి డిఫరెంట్ హాఫ్ అన్నట్టు స్పేసెస్ అన్నట్టు మనకి 2 స్పేసెస్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కనుక్కోమంటున్నాడు. అదేవిధంగా ఇది కూడా అంతే, ఇంకో పాయింట్ ఇచ్చేసి చూడమంటున్నాడు ఎక్కడ ఉందని, మరి ఈ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z minus 9 ఈక్వల్స్ టు 0, ఓకేనా. సో ఇచ్చాడు. ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఇక్కడ ఎట్లా సాల్వ్ చేయాలనేది ఇక్కడ మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, ఓకేనా. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ రాసుకుందాం ముందుగా, ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z minus 9 ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు, ఓకేనా. సో ఫస్ట్ వన్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ వన్, ఓకేనా. సో మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఒక దాన్ని ఏ అనుకుందాం, ఇంకో దాన్ని బి అనుకుందాం, ఓకేనా. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, 3, 5 అంటే మనకి దీన్ని అన్నట్టు,
ఓకేనా. సో దీన్ని ఫస్ట్ వన్ ఇక్కడ సాల్వ్ చేసి దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఓకేనా. సో ఎలాగన్నా అనుకోవచ్చు, పీక్యూ కూడా అనుకోవచ్చు. ఓకేనా. సో చూసినట్టయితే ఏ ఈక్వల్స్ 2, 3, 5, బి ఈక్వల్స్ 0, 4, -7. నౌ సబ్స్టిట్యూటింగ్. ఓకేనా. సో ఏ అండ్ బి వాల్యూస్ ఇన్ ద ప్లేన్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, ఇక్కడ మనకి ఏ బి వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకి ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ని లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఇన్ ఈక్వేషన్. ఓకేనా. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ ప్లేన్ని. ఓకేనా. సో ఏని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏ పాయింట్ 2, 3, 5 ఉంది కదా, దీన్ని ఎక్స్ వై జెడ్ అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ వై జెడ్ని మనం ఇక్కడ పాయింట్స్ అన్నట్టు ఇవి. ఓకేనా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎక్స్ అంటే 2 అయిపోద్ది, వై అంటే 3 అయిపోద్ది, జెడ్ అంటే 5 అయిపోద్ది. ఓకేనా. సో ఈ 3 వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమైపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ అంటే 2 కాబట్టి 2 + 2 ఇంటూ వై అంటే మనకి ఎంత ఉంది 3, నెక్స్ట్ మరి ప్లస్ ఉంది 2 ఇంటూ జెడ్ అని ఉంది కదా, 2 ఇంటూ 5 అయిపోద్ది. ఓకేనా. సో -9 అయిపోద్ది. సో ఈ విధంగా సో 2 + 2 3 6 + 5 2 10. ఓకేనా. సో -9 అయిపోద్ది. ఓకేనా. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే 2 + 6 8, 8 + 10 18, 18 - 9 అంటే 9 అయిపోద్ది. ఓకేనా. సో 9 అనేది ఎలాగుంది, దేర్ఫోర్ 9 > 0. ఓకేనా. సో ఇక్కడ 0 అనేది మనకి ఇక్కడ ప్లేన్ యొక్క న్యూట్రల్ వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ విధంగా అన్నట్టు, అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇలా ఉందా 0 ఉందనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ 1 2 ఇలా ఉంటుంది, అంటే 0 యువతల అంతా మనకి లెఫ్ట్ సైడ్ అంటే -1 -2 ఈ విధంగా ఉంటుంది కదా, ఇది కూడా అట్లే అన్నట్టు. ఇక్కడ మనకి ప్లేన్ అనేది న్యూట్రల్ అయిపోతుంది, అంటే మనకి 0లో ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అందుకని 0 తీసుకుంటాం. చూడండి, ఇక్కడ 9 > 0 అంటే మనకి 0 కన్నా 9 పెద్దది, అంటే మనకి ఇక్కడ ప్లేన్ పైన ఉంటుంది పాయింట్ అనేది, అంటే ఎక్కడో చోట ప్లేన్ పైన, అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ స్పేసెస్లో. ఓకేనా. సో ఇక్కడ మనకి 2 స్పేస్ ఉంటాయి, ఇక్కడ ఒక డిఫరెంట్ స్పేసెస్, ప్లేన్ కింద కూడా ఒక స్పేస్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి చూసినట్టయితే పైన, అంటే ఇక్కడ మనకి 9 > 0 కాబట్టి ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, ప్లేన్ యూతల్ ఉంటుంది, మనకి ఇంకా ముందరే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఏ పాయింట్ అనేది. సో అదేవిధంగా బి పాయింట్ని కూడా సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా. సో బి చూసినట్టయితే 0, 4, -7. సో అదే ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. ఎందుకంటే మనకు ఒకటే ప్లేన్ ఈక్వేషన్ ఉంది కాబట్టి. ఓకేనా. సో బిని ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి ప్లేన్ ఈక్వేషన్. సో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ మనకి ఇది మనకి ఎక్స్ వై జెడ్ అయిపోతుంది. ఓకేనా. సో పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేప్పుడు ఏమైపోద్ది, 0 + 2 × 4 + 2 × -7 -9 అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ 0 + 2 4 = 8. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే 2 × -7 -14 అయిపోద్ది. ఓకేనా. సో ఈ విధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనసే 14 ఈ విధంగా. ఓకేనా. సో -9. సో చూడండి, 8 -14 -9 అంటే -23 అయిపోతుంది. ఓకేనా. సో +8 -23 అంటే -15 అయిపోద్ది. అంటే ఇక్కడ మనకి నెగిటివ్ వచ్చింది చూడండి, -15 అనేది ఇక్కడ చూడండి, దేర్ఫోర్ -15. ఓకేనా. సో <0. ఓకేనా. అంటే మనకి 0 కన్నా తక్కువ ఉంది నెగిటివ్ వాల్యూ, అంటే మనకి ఇక్కడ ప్లేన్ అనేది న్యూట్రల్ అయినప్పుడు అంటే మనకి 0 కన్నా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ అంటే మనకి ఇక్కడ ఎక్కడో ఈ సైడ్ లై అవుతుంది, ఈ స్పేసెస్లో లై అవుతుంది అన్నట్టు, కింద ప్లేన్ కిందనే ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి, ఇక్కడ మనం పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ప్లేన్ ఇక్కడ ముందర అంతా ఈ విధంగా అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా. సో చూడండి, దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ లై ఇన్ ద డిఫరెంట్ హాఫ్ స్పేసెస్. ఓకేనా. సో డిఫరెంట్ హాఫ్ స్పేసెస్. ఓకేనా. డిఫరెంట్ హాఫ్ స్పేసెస్ ఆఫ్ ద ప్లేన్. ఓకేనా. సో ప్లేన్కి మనకి ఇక్కడ డిఫరెంట్లో ఉన్నాయట, అంటే మనకి ఈ పాయింట్ ఒక సైడ్ ఉంటే ఇక్కడ మనకి బి అనే పాయింట్ కింద సైడ్ ఉంది, ఈ విధంగా డిఫరెంట్ స్పేసెస్ అన్నట్టు. ఓకే. సో అదే విధంగా సో మనకి నెక్స్ట్ పాయింట్ కూడా ఇచ్చారు కదా, దీన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో చూడండి, లెట్ దీన్ని పి అనుకుందాం. ఓకేనా. 1, 2, -5. అదేవిధంగా ఇంకొకటి దాన్ని Q 0, 4, -7. ఇక్కడ మీరు గమనించినారా? ఓకేనా. సో చూసినట్టయితే బి పాయింట్ చూసినట్టయితే మనకి 0, 4, -7 ఉంది. ఇక్కడ కూడా మనకి 0, 4, -7 అని ఉంది చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా. సో నౌ సబ్స్టిట్యూటింగ్ P and Q వాల్యూస్ ఇన్ ద ప్లేన్ ఈక్వేషన్, దెన్ P ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. సో దీన్ని మనం ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం చూడండి, పైనే అనుకున్నాం కదా, ఈ విధంగా అన్నట్టు. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది ఎక్స్ వై జెడ్ అయిపోతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 2 × 2 + 2 × -5 -9 అయిపోద్ది. ఇక్కడ చూడండి, 1 + 2 2 = 4. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే 2 × -5 -10 అయిపోద్ది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకేనా. సో -10 అయిపోద్ది అన్నట్టు, -9 ఈ విధంగా. ఓకేనా. 1 + 4 అంటే 5. ఓకేనా. సో -10 -9 అంటే -19. సో +5 -19 అంటే -14. ఓకేనా. ఇక్కడ చూడండి, -14 అని వచ్చింది, అంటే ఇక్కడ మనకి ఈ ప్లేన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అంటే మనకి ఇక్కడ కింద ఉన్నట్టు. ఓకేనా. సో -14 అంటే ఇక్కడ మనకి పి పాయింట్ ఎక్కడో మనకి ప్లేన్ కిందనే ఉన్నట్టు, కింద స్పేసెస్లోనే ఉన్నట్టు. ఓకేనా. ఇక్కడ పి పాయింట్ అనేది కిందనే ఉన్నట్టు అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా వచ్చింది చూడండి, -14
లెస్ దాన్ 0 అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా వచ్చేసినాడు. అదేవిధంగా క్యూ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ పాయింట్ కూడా ఎక్కడ వస్తుందనేది చూద్దాం. ఓకేనా, సో చూడండి క్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఎందుకంటే ఇదే ప్లేన్ అనుకున్నాం కాబట్టి. ఓకేనా, సో చూసినట్టయితే 0 + 2 × 4 + 2 × -7 -9 అయిపోద్ది. ఓకేనా, సో 8 అయిపోద్ది. 2 4 = 8. ఓకేనా, సో ప్లస్ 2 × -7 -14 అయిపోద్ది, -9. ఓకేనా, సో ఇక్కడ చూడండి 8 -14 -9 అంటే -23 + 8 -23 అంటే -15 అయిపోద్ది. అంటే -15 లెస్ దాన్ 0 అంటే మనకి ఇక్కడ ఏమైపోతుందంటే క్యూ అనే పాయింట్ కూడా మనకి ఇక్కడ పీతో పాటే ఈ సైడే మనకి ప్లేన్ ఈ సైడ్కి ఇంకొక స్పేస్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే మనకి పీ ఎక్కడ లై అవుతుందో ఈ విధంగా మనకి ప్లేన్కి ఇక్కడ డిఫరెంట్ సైడే మనకి ఇక్కడ సేమ్ లై అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా మనకి కనుక్కోమంటాడు ఎక్కడ మనకి స్పేసెస్ లై అవుతాయి పాయింట్స్ అన్నప్పుడు మనకి ఈ విధంగా కనుక్కోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. సో అదే విధంగా ఇక్కడ మీరు ఒకసారి గ్రాఫ్లో చూసినట్టయితే, ఓకేనా, సో గ్రాఫ్లో చూసినట్టయితే ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, సో ఆ గ్రీన్ ఏదైతే ఉందో చూడండి. ఓకేనా, సో ఆ గ్రీన్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి కింద నుంచి చూపిస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకేనా, సో ఆ గ్రీనే మనకి ఇక్కడ ఏమైపోతుందంటే ప్లేన్. ఓకేనా, సో మనకి ఇచ్చిండే ప్లేన్ ఈక్వేషన్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ పాయింట్ చూసుకున్నట్టయితే చూడండి. ఓకేనా, సో పైన ఉంది చూడండి ప్లేన్కి, అంటే పైన స్పేస్లోనే ఉంది చూడండి, అంటే పైన స్పేస్లోనే ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే బి పాయింట్, పీ పాయింట్, క్యూ పాయింట్ అనేది మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనకి ఎలాగుంటుంది ప్లేన్ కిందనే ఉన్నాయి చూడండి. ఓకేనా, సో ఈ విధంగా సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, సో ప్లేన్ కిందనే ఉన్నాయి చూడండి. ఇక్కడ పీ, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే క్యూ వాల్యూ బి, ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే క్యూ పాయింట్ బి పాయింట్ అనేది మనకి కలిసిపోయినాయి చూడండి, అంటే మనకి సేమ్ పాయింట్ వచ్చింది కాబట్టి అట్లా వచ్చింది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా కింద ఉన్నాయి చూడండి ప్లేన్కి. అదేవిధంగా ఏ పాయింట్ ఒకటి మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ప్లేన్కి అవతల ఉంది, పైన ఉన్నట్టు ఇప్పుడు. ఓకేనా, సో ప్లేన్కి పైన ఉంది. ఇక్కడ మనకి పీక్యూ బి అనేది మనకి కింద పాయింట్స్ లై అవుతాయి అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా 2 డిఫరెంట్ హాఫ్ స్పేసెస్ అన్నట్టు. సో ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం ప్రాబ్లమ్. సో చూడండి క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 1, -2, 8 ఫ్రమ్ ద ప్లేన్ 2x - 3y + 6z = 63. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ అంటున్నాడు. ఓకేనా, సో 1, -2, 8 అనేది ఇచ్చాడు. ఫ్రమ్ ద ప్లేన్ 2x - 3y + 6z = 63 అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే మీరు జనరల్గా ఓకేనా, సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు గ్రాఫుల్లో కాకుండా ఓకేనా, సో జనరల్గా మీరు క్వశ్చన్ చూస్తాను అండర్స్టాండ్ చేసుకొని మీరు ప్రాబ్లమ్ని చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, సో గ్రాఫ్లు అవన్నీ ఏమి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీరు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను గ్రాఫ్స్ యూస్ చేస్తున్నాను అంతే అన్నట్టు. ఓకేనా, సో చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద డిస్టెన్స్ అంటున్నాడు. ఓకేనా, సో ఒక పాయింట్ ఇచ్చాడు. ఓకేనా, సో ఒక పాయింట్ 1, -2, 8 అనే పాయింట్ ఒకటి ఇచ్చాడు. ఫ్రమ్ ద ప్లేన్ 2x - 3y + 6z = 63 అనేది ఇచ్చాడు. ఓకేనా, 63 ఎప్పుడు ఇక్కడ ఇట్లా ఉండకూడదు. 63 మీరు ఇక్కడ తెచ్చేసుకోండి RHSలో ఉండేది LHSలోకి, ఎందుకంటే మనకి జనరల్ ఫామ్ ఏంటి AX + BY + CZ + D = 0. ఓకేనా, సో ఈ విధంగా = 0 ఈ విధంగా ఉండేటట్టుగా రావాలన్నట్టు. ఓకేనా, సో కాబట్టి దీన్ని ఈ సైడ్ తెచ్చేసుకుందాం. ఓకేనా, సో అంటే మనకి అది ప్లేన్ ఈక్వేషన్ ఒకటి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏదో ఒకటి ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు. అలాగైతే మనకి డిస్టెన్స్ అంటున్నాడు చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి ప్లేన్కి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి పాయింట్ నుంచి ప్లేన్కి, ఆ ప్లేన్ నుంచి పాయింట్కి. ఓకేనా, సో ఎలాగైనా అనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్కి ఇక్కడ మనకి డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సో ఆ డిస్టెన్స్ని ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు చూడండి, ఎంత అనేది చెప్పమంటున్నాడు. ఓకేనా, సో చూడండి ఫైండ్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఎలాగనే చూద్దాం. ఒక చిన్న ఫార్ములా ఉంది. ఓకేనా, సో ఇక్కడ పాయింట్ ఉండి ఒక ప్లేన్కి డిస్టెన్స్ కావాలి అంటే మనకి ఫార్ములా ఏంటంటే |AX1 + BY1 + CZ1 + D. ఓకేనా, సో డివైడెడ్ బై √A² + B² + C². ఓకేనా, సో ఒక పాయింట్ నుండి ఒక ప్లేన్ ఉంది అంటే మనకి డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా అన్నట్టు ఇది. ఓకేనా, సో |AX1 + BY1 + CZ1 + D డివైడెడ్ బై √A² + B² + C². ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ముందుగా ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఓకే, సో ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ రాసుకుందాం. ఏమి ఇచ్చాడు 2x - 3y + 6z = 63 అని ఇచ్చాడు. ఓకేనా, సో 63 మనకి ఇలా ఉండకూడదు కాబట్టి మనం దీన్ని LHSలోకి తెచ్చేసుకుందాము. -63 అవుతుంది. సో 2x - 3y + 6z - 63 = 0 అయిపోతుంది. ఓకేనా, సో పాయింట్ ఏమి ఇచ్చాడు P = 1, -2, 8 అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫార్ములా ప్రకారంగా |AX1 + BY1 + CZ1 + D డివైడెడ్ బై √A² + B² + C² ఉంది కదా. సో ఇక్కడ మనకి పాయింట్ ఏమైతే ఉందో సో అది మనకి X1, Y1, Z1 అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మనకి ఫార్ములా ప్రకారంగా డిస్టెన్స్ కావాలంటే
ఇది ఫార్ములా. సో కాబట్టి మనకి ఇక్కడ పాయింట్ అనేది x1, y1, z1 అయిపోతుంది. సో ఇక్కడ చూడండి వి నో దట్ ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ P ఆఫ్ x1, y1, z1 ఫ్రమ్ ద ప్లేన్ ax + by + cz + d = 0. ఇది అంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉండి జనరల్‌గా మనకి ప్లేన్ ఈక్వేషన్‌కి ఓకేనా. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ కావాలంటే మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + cz1 + d డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² + c². ఎప్పుడు మనకి మాడ్యులస్‌లోనే ఉండాలి చూడండి. ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఎప్పుడు నెగెటివ్‌లోకి రాదన్నట్టు. ఓకేనా. సో నెగెటివ్‌లో ఉండదు యాక్చువల్‌గా. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓకేనా. సో ఇప్పుడు అప్లై చేద్దాం. ద డిస్టెన్స్ పాయింట్ 1, -2, 8 ఫ్రమ్ ప్లేన్ ఓకేనా. సో ఇది అన్నట్టు ఓకేనా. సో 2x - 3y + 6z - 63 = 0 ఈ సప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మనకి ABCD అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వేషన్ నుంచి తెచ్చుకుంటాం అన్నట్టు. అంటే ఇక్కడ మనకి జనరల్ ఫామ్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ మనకి జనరల్ ఫామ్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. ax + by + cz + d = 0తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే x ముందర ఉండేదంతా a అయిపోద్ది, y ముందర ఉండేదంతా b అయిపోద్ది, z ముందర ఉండేది c అయిపోద్ది. ఇంకా మిగిలినది కాన్స్టాంట్ ఓకేనా. సో చూడండి a అంటే మనకి ఇక్కడ 2 అయిపోద్ది, b అంటే మనకి -3 అయిపోద్ది, c అంటే 6 అయిపోద్ది, d -63 అయిపోద్ది. ఈ విధంగా అయిపోద్ది. ఈ వాల్యూస్ అన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంది. ఇక్కడ మనకి x1, y1, z1 అంటే మనకి ఇక్కడ పాయింట్ ఓకేనా. సో ఇక్కడ అన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఓకేనా. సో ఇది x1, y1, z1 పాయింట్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఈ ఫార్ములాలో. అప్పుడు ఏమైపోతుంది 2 × 1 + -3 × -2 + 6 × 8 + -63 ఓకేనా. సో డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే 2² + b² అంటే -3² + c² అంటే 6² అయిపోతుంది ఈ విధంగా ఓకేనా. సో మాడ్యులస్లో ఉండాలి చూడండి. సో ఇక్కడ = 2 × 1 2నే అయిపోద్ది ఓకేనా. సో ప్లస్ ఇక్కడ చూడండి -× ప్లస్ అయిపోద్ది, 3 × 6 అయిపోద్ది 6 ఓకేనా. సో +6 8 48 అయిపోతుంది. ఇక్కడ మనకి +× మైనస్ ఓకేనా. సో -63 అయిపోతుంది. సో డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2² అంటే 4 ప్లస్ -2² చేసిన ప్లస్ అయిపోతుంది, 3² అంటే 9 అయిపోతుంది, ప్లస్ 6² అంటే 36 అయిపోతుంది. సో మాడ్యులస్ ఆఫ్ ఓకేనా. సో ఇక్కడ చూడండి 2 + 6 ఏమైపోతుంది 8 + 48 ఏమైపోతుంది 56 అయిపోతుంది. 56 - 63 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి 36 ఒక 4 40 40 + 9 49 ఓకే. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అయిపోతుంది. సో మనకి తెలుసు కదా స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఏమైపోతుంది 7 అయిపోతుంది ఓకేనా. సో డివైడెడ్ బై 7. సో ఇక్కడ చూసినట్టయితే 56 - 63 అంటే మనకి -7 అయిపోతుంది ఓకేనా. సో మాడ్యులస్ ఆఫ్ -7 డివైడెడ్ బై 7 అయిపోతుంది టోటల్గా. సో చూడండి మాడ్యులస్ రిమూవ్ చేస్తే అప్పుడు మైనస్కి ప్లస్ అయిపోతుంది ఓకేనా. సో 7 డివైడెడ్ బై 7 ఓకే. 7 × 1 = 7 × 1 ఓకేనా. సో 1 అంటే మనకి ద డిస్టెన్స్ ఈజ్ 1 యూనిట్ అంటే మనకి ఇక్కడ పాయింట్ నుంచి ఓకేనా. సో పాయింట్ నుంచి మనకి ఇక్కడ ప్లేన్ అవుతుందో దానికి మనకి డిస్టెన్స్ ఎంత వచ్చింది 1 యూనిట్ వచ్చింది అన్నట్టు ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ మేము చూసినట్టయితే ఓకేనా. సో ఇక్కడ మనకి పాయింట్స్ ఎట్లా లై అవుతాయి అనేది ఇక్కడ మనం చూసాము. ఇప్పుడు మనకి పాయింట్ నుంచి ఓ ప్లేన్కి డిస్టెన్స్ కావాలంటే ఇది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా. సో బ్లూ కలర్లో ఉంది కదా. సో అదే మనకి ఇక్కడ ప్లేన్ అయిపోతుంది ఓకేనా. సో పాయింట్ వచ్చేసి అక్కడ చూడండి పాయింట్ ఉంది చూడండి ఓకేనా. సో ఇక్కడ చూపిస్తాను చూడండి పాయింట్ సో పి అనేది ఉంది చూడండి అక్కడ ఓకేనా. సో చాలా అక్కడ మీరు చూసినట్టయితే పాయింట్ ప్లేన్ రెండు కలిసిపోయినట్టుంది కదా. సో ఎందుకంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చిండేది 1 యూనిట్ మాత్రమే. సో 1 యూనిట్ ఉంది కాబట్టి మనకి అట్లా ఇక్కడ చూడండి మీరు ఇంకా జూమ్ చేసినట్టయితే ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే జస్ట్ మనకి సింపుల్గా ఓకేనా. సో అంతా కలిసిపోయినట్టుంది చూడండి అక్కడ మనకు 1 యూనిట్ కాబట్టి డిస్టెన్స్ ప్లేన్ నుంచి పాయింట్కి ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ వచ్చేద్దాం ఇది.